హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు లీలామందిరం. ఇక 2 రోజుల్లో పరాయి పిల్ల అవ్వబోతోంది. ఆడపిల్ల పుట్టింటిలో ఉన్నంత స్వేచ్ఛగా అత్తగారింట్లో ఉండలేదుగా. వెళ్ళనీ పాపం అనుకుని, సరే వెళ్ళి త్వరగా వచ్చేసేయి. రాత్రికి అత్తయ్య వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వు ఉండకపోతే బాగుండదు. శ్యామలరావు అక్కయ్య పార్వతమ్మ నెల్లూరులో ఉంటుంది. పెళ్లి పనుల్లో పెద్ద దిక్కుగా సాయం ఉండాలని ఆ రాత్రికి వస్తోంది. అంతవరకు ఉండనమ్మా, వెంటనే వచ్చేస్తాను అంటూ గబగబా ఇంటి నుండి బయటపడింది. సింధును చూసిన సింధు ఫ్రెండ్ స్నేహ గేటు దగ్గరికే పరిగెత్తుకుని వచ్చి సింధు చెయ్యి పట్టుకుంటూ, ఏమమ్మా పెళ్ళికూతురా, నన్ను పిలవడానికి ఇప్పటికి నీకు తీరిక దొరికిందా అంది. అది కాదే, వెళ్ళిన ప్రతి చోట నన్ను కదలనివ్వడం లేదు. మన ఫ్రెండ్స్ అందరూ ఎలాంటివారో నీకు తెలుసుగా. కబుర్లు మొదలు పెడితే ఒక పట్టాన వదలరు. మీరంతా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నిదానంగా పిలవాలనుకుంటున్నాను. సరి మాటలతో మాయ చేస్తావు, నీ దగ్గరున్న టెక్నిక్ అదేగా అంటూ లోపలికి తీసుకెళ్ళింది. సింధు అంటే ఫ్రెండ్స్ అందరికీ ఇష్టం. అందంగా ఉండటమే కాదు, అందరిలో సింధుకే ఎక్కువ మార్కులు వస్తాయి. సమయానుకూలంగా జోకులు వేస్తూ అందరితో సరదాగా ఉంటుంది. ఏమిటి విశేషాలు? నీకు కాబోయే శ్రీవారు ప్రేమలేఖలు రాస్తున్నారా లేదా? చచ్చా, ప్రేమలేఖలేమిటే? వాటికేనాడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఫోను సందేశాలు, ఈమెయిల్స్ మాత్రమేగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అవే మా మధ్య నడుస్తున్నాయి చిలిపిగా అంది సింధు. నిజమేనే, నేనేదో 20వ శతాబ్దిలో ఉన్నదానిలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రేమలేఖలు రాసే తీరిక ఎవరికుంది? అంతా ఫాస్ట్ అంది స్నేహ. నిజమే, ప్రేమలేఖల్ని రాయడం కూడా గొప్ప ఆర్ట్ అన్న సంగతి ఎంతమందికి తెలుస్తుంది? చలంగారి ప్రేమలేఖలు చదువుతూ అవి ఆలోచనలో పడిపోతున్నారు అందరూ. పెళ్ళయ్యాక ఇలా నువ్వు పరధ్యానంలో పడిపోతే అనర్థాలకు తావిచ్చినట్లవుతుంది సుమా. స్నేహ మాటలతో ఈ లోకంలోకి వస్తూ అదేం లేదు అంది. కానీ స్నేహ చెప్తున్నది నిజమే. తను తొందరగా ఆలోచనలోకి జారిపోతుంది. రేవంత్ కూడా ఫోన్లో ఈ విషయమై 1-2 సార్లు తనని అడిగాడు కూడా. ఎలాగైనా తను ఈ అలవాటును మానుకోవాలి. అయినా తనలో పుట్టి తనతోనే అంతమయ్యే ఈ ఆలోచనలు అంత సులువుగా పోవు కదా. మీ రేవంత్ గారు ఫోన్లో ఏం మాట్లాడతారే? కుతూహలంగా అడిగింది స్నేహ. ఏముంది, మామూలుగానే. అంతేనా? ఇంకెలాంటి తియ్యటి కబుర్లు? అబ్బబ్బా, అదేం లేదులేవే. రేపు నీకు పెళ్ళైతే అలాంటి కబుర్లు కూర్చి తెలుస్తుందిలే తమాషాగా అంది సింధు. రాత్రి 8 గంటలవుతోంది. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. స్నేహ ఇంటి నుండి విజయ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. అక్కడ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిశారు. అందరూ కలిసి మాట్లాడుతుంటే ఎంత సమయం గడిచింది కూడా గమనించలేకపోయారు. బాగా చీకటి పడ్డాక అందరూ ఇళ్లదారి పట్టారు. సింధు కూడా గబగబా నవ్య ఇంటివైపు నడవసాగింది. కొత్తగా వెలిసిన పోష్ కాలనీలో ఉంది నవ్య వాళ్ళ ఇల్లు. 2 ఏళ్ల క్రితం వరకు బజార్లోని పాత ఇంట్లోనే ఉండేవారు. ఇక్కడ స్థలం ఉన్నందున ఆధునికంగా అన్ని వసతులతో కట్టించుకుని 2 ఏళ్ల క్రితమే చేరారు. చాలా పెద్ద ఇల్లు. ఆ కాలనీకంతా అదే పెద్ద ఖరీదైన ఇల్లు. ఎలాగైనా నవ్యను కలిసి వెళ్ళాలి. రేపటి నుండి అసలు కుదరదు. తను హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నవ్య స్టేట్స్కి వెళ్ళిపోతుంది. ఎంత రాత్రైనా పర్వాలేదు, ఆంటీ తనకు తోడు ఇచ్చి ఎలాగైనా ఇంటికి పంపుతుందనుకుంటూ నవ్య వాళ్ళ ఇంటి గేటు దగ్గరికి వచ్చింది. సింధు ఆ ఇంట్లోని వ్యక్తిలా బాగా పరిచయం ఉండటం వలన గేటు దగ్గర వాచ్మెన్ సింధును చూసి సలాం చేస్తూ గేటు తెరిచాడు. సింధు గబగబా లోపలికి వెళ్ళింది. పోర్టికోలో కార్లున్నాయి. అయితే ఆకాష్ ఇంట్లో ఉన్నాడన్నమాట అనుకుంటూ మెయిన్ డోర్ హ్యాండిల్ మీద చేయి వేసి తిప్పింది. లాక్ చేయనందున డోర్ తెరుచుకుంది. సింధు లోపలికి అడుగుపెట్టింది. లోపలికి అడుగు పెట్టగానే హాల్లో ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. డైనింగ్ హాల్, కిచెన్ కూడా చీకటిగా ఉన్నాయి. ఆంటీ, నవ్య ఎక్కడున్నారు? బెడ్రూమ్లో ఉన్నారా అనుకుంటూ హాలు కానుకుని ఉన్న కింద బెడ్రూమ్ తలుపు తోసి లోపలికి అడుగు వేసి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. గదిలో కూర్చుని టీవీ చూస్తున్న ఆకాష్ తలుపు చప్పుడుకు వెనుతిరిగి చూశాడు. నిలబడి ఉన్న సింధును చూడగానే కలో నిజమో అర్థం కాక ఆశ్చర్యపోయాడు. నిమిషం తర్వాత నిజమే అని తెలిసి నువ్వా అని మాత్రం అనగలిగాడు.
మరో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని సింధు ఇలా రావడం అతనికి విస్మయాన్ని కలిగించింది. ఇబ్బందిగా చూస్తూ నవ్య కోసం వచ్చాను. నవ్య ఆంటీ లేరా, ఎక్కడికెళ్లారు అని అడిగింది. అతడు కుర్చీలోనే ఇబ్బందిగా కదిలాడు. నవ్య వాళ్ళ మామగారికి బాగాలేదని ఫోన్ వస్తే నవ్య అమ్మ ఇద్దరూ ఈరోజు ఉదయం నెల్లూరు వెళ్లారు. అయ్యో అలాగా, కనీసం నాకు ఫోన్ అయినా చేయలేదే. మరైతే రేపు నవ్య ఉండదా, నిరాశగా అడిగింది. తనను పెళ్లి కూతురుగా చేస్తున్నప్పుడు నవ్య ఉండదనుకుంటే చాలా నిరుత్సాహంగా అనిపించింది. నవ్య లేకపోతే ఏమీ బాగుండదు. నవ్యని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు తను తన ఫ్రెండ్స్ అంతా ఎంత బాగా ఎంజాయ్ చేశారు. రేపు తనకు అది దక్కదేమో. ఆమె ఆలోచన చదివిన వాడిలా అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చి నీకు ఫోన్ కూడా చేయలేకపోయింది. రేపు ఉదయానికంతా వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారు. నీ పెళ్లికి రాకుండా నవ్య ఉండగలదా అన్నాడు నవ్వుతూ. అయితే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అంటూ వెళ్ళడానికి వెనుదిరగబోయింది. భలే దానివే, ఇంటికి వచ్చి ఏమీ తీసుకోకుండా వెళ్ళావంటే నవ్య నన్ను చంపేస్తుంది. అలా కూర్చో, ఇప్పుడే వస్తానంటూ సింధు కుర్చీ చూపించి గదిలో నుండి వెలుపలికి వచ్చాడు. ఆ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా తప్పదన్నట్లుగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది. గదిలో ఎక్కడి నుండో ఆల్కహాల్ వాసన వస్తోంది. ఎక్కడి నుండి వస్తోంది వాసన? ఆకాష్ తాగుతాడా? తనకి తెలిసి ఆకాష్కు ఎలాంటి దురలవాట్లు లేవు. అయినా ఆంటీ వాళ్ళు లేరుగా, అందుకని తాగుతున్నాడేమో. ఆలోచనల్లో ఉండగానే పెప్సీ బాటిల్ తీసుకుని వచ్చి సింధుకు ఇచ్చాడు. అబ్బే ఇప్పుడేం వద్దండి, ఆంటీ వాళ్ళు లేనప్పుడు ఈ మర్యాదలన్నీ ఏమిటి? నేనేం కొత్తదాన్ని కాదుగా. పర్వాలేదు, ఇక మీదట నువ్వు ఇలా రాలేవుగా. అతని కంఠంలో అదోలాంటి భావం. సింధు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. సింధుకు ఆ పరిస్థితి మొహమాటంగానే ఉంది. తల దించుకుని కూల్ డ్రింక్ తాగుతున్న సింధును చూస్తుంటే ఆకాష్ హృదయంలో ఎన్నో భావాలు ఎగిసిపడుతున్నాయి. మెరూన్ రంగు క్రేప్ సిల్క్ మీద జరీ బుట్టాలు ఉన్న చీర, అదే రంగు జరీ బ్లౌజ్, మెడలో లాంగ్ చైను, చెవులకు జోకాలు, చెంపసరాలు, చేతులకు బంగారు గాజులతో పాటు మెరూన్ రంగు గాజులు, జడలో మల్లెలు. అందంగా పెళ్లికలతో మెరిసిపోతున్న సింధు అతని కంటికి ఒక గ్రీకు దేవతలా కనిపిస్తుంది. ఈ సింధు తన స్వప్న సుందరి, ఎన్నాళ్లుగా అరిదిస్తున్న తన దేవత. తను మోగగా ప్రేమిస్తూ పిరికివాడిలా ఈ విషయం సింధుకు చెప్పలేకపోయాడు. కనీసం చేతల ద్వారా కూడా వ్యక్తపరచలేకపోయాడు. దాని ఫలితంగా జీవితాంతం బాధపడేలా అమూల్యమైన రత్నాన్ని జారవిడ్చుకుంటున్నాడు. ఈ బాధతోనే ఈ మధ్య ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తాగుతున్నాడు. వీల్లేదు, సింధు తనకు కావాలి. సింధు లేనిది తను బ్రతకలేడు. సింధుని ఎలాగైనా ఒప్పించి తన దాన్ని చేసుకోవాలి. సింధు, నీతో కాస్త మాట్లాడాలి. కూల్ డ్రింక్ తాగుతున్న సింధు తల ఎత్తి చెప్పండి అంది. ఎన్నో రోజులుగా నీతో ఈ విషయం చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. సింధు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు లేనిది నేను బతకలేను. నువ్వు నాకు కావాలి. ఎన్నో రోజులుగా ఈ విషయం నీతో చెప్పలేక నాలో నేనే మదనపడ్డాను. ఐ లవ్ యూ సింధు, ఐ లవ్ యూ. నిశ్చేష్టురాలైనట్టుగా కూల్ డ్రింక్ తాగడం ఆపేసి అతడి వైపు చూడసాగింది. ఏమిటి ఇతడు మాట్లాడేది? ఇతడు తాగేసి పిచ్చివాగుడు వాగడం లేదు కదా. ఇతడు తనను ప్రేమించడం ఏమిటి? ఎంతో డిగ్నిఫైడ్గా ప్రవర్తించే ఇతడు ఇంత చీప్గా మాట్లాడుతున్నాడు ఎందుకు? అలా చూడకు సింధు, నేను నిజమే చెప్తున్నాను. నన్ను నమ్ము. ఈ విషయం నీతో చెప్పకూడదని అనుకున్నాను. కానీ ఈ ప్రపంచంలో ఏ ప్రేమికుడికి తను ప్రేమించే విషయం తన ప్రియురాలికి తెలియకపోవడం అనే దురదృష్టం ఉండకూడదు. కనీసం నా మనసేమిటో నీకు తెలియకుండా నీ దృష్టిలో అనామకుడిగా మిగిలిపోలేను. నిన్ను నా ప్రాణంలో ప్రేమిస్తున్నాను. అప్పుడప్పుడు ఫోన్లు చేసేది నేనే. అతడి వైపు ఇంకా వెర్రిదానిలా చూడసాగింది. దాదాపు 6-7 ఏళ్లుగా నవ్య అన్నయ్యగా ఇతను తెలుసు. ఎన్నోసార్లు ఇంట్లో కలిసినప్పుడు మాట్లాడేవాళ్ళు. కాలేజీలకు, సినిమా థియేటర్లకు ఎన్నోసార్లు డ్రాప్ చేసేవాడు. ఎన్నోసార్లు నవ్య ఇంట్లో ఇతనితో కలిసి భోంచేసేవాళ్ళు. నవ్య అన్నయ్యగానే చూసేది కానీ తన మనసులో ఎలాంటి భావం ఉండేది కాదు. అతని పర్సనాలిటీ, అతని ఐశ్వర్యం చూసి ఆ ఇంటి కోడలు ఎంతో అదృష్టవంతురాలనుకునేది. కానీ అతడు ఇలా తనంటే ఇష్టపడుతున్నాడని అస్సలు ఊహించలేదు. అప్పుడప్పుడు ఫోన్లు చేసేది ఇతనేనా? ఊహించడానికే భయం వేసింది. అదేదో సినిమాలో హీరో కూడా ఇలాగే ఫోన్లు చేసి భయపెడుతూ ఉంటాడు. ఇలా ఇతడు కూడా సైకో కాదు కదా. సింధు, ఏం మాట్లాడవు? క్షమించండి, మీ మీద నాకెప్పుడూ అలాంటి భావం కలగలేదు. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఇక వెళతాను అంటూ కూల్ డ్రింక్ బాటిల్ టీవీ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేస్తూ వెళ్ళడానికి లేచింది. ప్లీజ్ సింధు, నన్ను అర్థం చేసుకో, దీనంగా ఎదురొచ్చాడు. ఏమని అర్థం చేసుకోమంటారు? ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఆడపిల్ల వస్తే ఇలాంటి మాటలు మాట్లాడటం సభ్యతగా ఉందా?
అది పెళ్లి కాబోతున్న ఆడపిల్లతో కాస్త కోపంగా అంది.